స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాచర్ నరసింహారావు. పెదకొదమగొండల ఐసీఆర్కి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు, ఆకుమచ్చ తెగులు, అగ్గి తెగులుకి పేడ మూత్రం ఇంగు ద్రావణం తయారు చేస్తున్నాము. అది తయారు చేసే విధానం ఏంటంటే దానికి కావాల్సిన పదార్థాలు 5 లీటర్ల నీళ్లు, 5 లీటర్లు ఆవు మూత్రం, 5 కేజీలు ఆవు పేడ, ఇంగువ 300 గ్రాముల ఇంగువ. అయితే ఈ పేడమూత్ర ఇంగో ద్రావణం తయారు చేసే విధానం కనుక చూసినట్టుంటే 5 లీటర్ల నీళ్లు తీసుకొని అందులో 5 కేజీల పేడను వేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. ఆ విధంగా కలిపిన తర్వాత 5 లీటర్ల ఆవు మూత్రాన్ని అందులో వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా చేసినటువంటి మిశ్రమాన్ని 4 రోజులు మురగబెట్టాలి. పొద్దున సాయంత్రం 2 వేళల మంచిగా గడియారం ముందు తిరిగే విధంగా సవ్య దిశలో తిప్పుకుంటూ కలియబెట్టాలి. 4 రోజుల తర్వాత వడగట్టుకొని దాన్ని ఒక పల్చటి గుడ్డతోటి వడగట్టుకొని వచ్చినటువంటి ద్రావణానికి పాలు ఇంగువ లేదా ముద్ద ఇంగువ అనేటువంటి ఈ ఇంగువ పదార్థాన్ని 1/2 కేజీ 200 గ్రాముల 200 లేదా 1/2 కేజీ ఇంగువని కలుపుకొని మనము స్ప్రే చేయవలసినటువంటి పంటకి 100 లీటర్లకి 1 ఎకరానికి 100 లీటర్లకు ఈ మిశ్రమాన్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మన చేల్లో వచ్చేటువంటి అగ్గి తెగులు కానివ్వండి, లేదా కాండం తెరిచే పురుగు కానివ్వండి, లేదా ఆకుచుట్ట పురుగు కానివ్వండి, ఇటువంటివి రాకుండా నివారించుకోవచ్చు. ఆకుచుట్ట పురుగు, కాండం తెరిచే పురుగులు ఏ విధంగా రాకుండా నివారించుకోవచ్చు అంటే వీటి వాసన వల్ల ఆకుచుట్ట పురుగు మళ్ళీ మన చేల్లోకి వచ్చే అవకాశం ఉండదు. వికర్షక ద్రావణంగా ఈ యొక్క పేడమూత్ర ఇంగో ద్రావణం అనేటువంటిది పనిచేస్తుంటుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులైనా, వాతావరణంలో తేమ ఎక్కువైనా వచ్చేటువంటి శిలీంధ్ర తెగులు అన్నింటినీ ఈ యొక్క పేడమూత్ర ఇంగో ద్రావణం ద్వారా మనం రక్షించుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఆవు మూత్రంలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు, ఆవు పేడలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, ఇవి పంటకు శక్తినిస్తూ మంచిగా ఏపుగా పెరగడానికి సహకరిస్తుంది. కావున ప్రతి రైతు ఈ విధంగా ఆవు పేడమూత్ర ఇంగో ద్రావణాన్ని చేసుకొని వారి యొక్క చీడపీడల